పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో పోలీసులు కోడెన్ సెర్చ్ నిర్వహించారు. ఆంధ్ర కాలనీ సంజీవ్ నగర్లో డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. అసాంఘిక కార్యకలాపాలు, గంజాయి వాడకం ఎక్కువగా ఉందనే సమాచారంతో తనిఖీలు చేపట్టినట్టు తెలిపారు. ఈ సెర్చ్లో 7 సస్పెక్టెడ్ వ్యక్తులు, 4 రౌడీ షీటర్లో ఉన్నట్లు గుర్తించారు. అలాగే మారణాయుధాలతో పాటు సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో గొడవలు జరగకుండా ఉండేందుకు కోడెన్ సెర్చ్ చేపట్టామన్నారు. ఇవాళ కలెక్టర్ ఛార్జ్ తీసుకున్నట్టుగా బాబా ఇంకా ఉన్నాయంట మారణాయుధాలు. ఇప్పుడు అక్క ఈరోజు మా పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం చిల్లూరుపేట టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ సంజీవ్ నగర్ కాలనీ మరియు ఆది ఆంధ్ర కాలనీలో ఈరోజు కార్నర్ సెర్చ్ ఆపరేషను సుమారు 90 మంది పోలీసులతోటి ఆఫీసర్స్ అందరం కలిపి చేయడం జరిగింది. ప్రతి ఇల్లు కూడా సెర్చ్ చేయడం జరిగింది. ఆ సెర్చ్లో భాగంగా సుమారు 26 ఈ వెనక్కి కనిపిస్తున్నటువంటి 26 రికార్డ్లెస్ 2 వీలర్స్ వెహికల్స్, అలాగే వెపన్స్ వెపన్స్ అంటే ఈ గడ్డపార్లు అవి ఇవి అన్నీ కూడా ఇళ్లలో వాడేవి. జనరల్గా అవి ఎందుకు వాడుతున్నారు, వాళ్ళు ఎందుకు ఉంటున్నారు అనేది వెరిఫై చేస్తాము. అవి ఒక వెపన్స్ ఒక 12 గడ్డపార్లు గొడ్డలు అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ ఎందుకు చేస్తున్నామంటే ముఖ్యంగా ప్రజల్లో అవేర్నెస్ కోసం చేస్తున్నాము. ముఖ్యంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా గంజాయి ఎక్కువ వాడుతూ ఉన్నారు. పిల్లలు కాలేజీకి వెళ్ళే పిల్లలు కూడా ఎక్కువగా వాడుతూ ఉన్నారు. మీరు తల్లిదండ్రులంతా కూడా మీరు అవేర్ ఉండాలి. పిల్లడు ఏం చేస్తున్నాడు ఏంటని తెలుసుకోవాలి. అదేవిధంగా అదర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా ఇవన్నీ కూడా కంట్రోల్ చేయడం కోసం, ప్లస్ కమింగ్ ఎలక్షన్స్ రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎలాంటి గొడవలు లేకుండా చేసుకోవాలన్న ఉద్దేశంతో ఇప్పటి నుంచే మేము అందులో భాగంగానే ఈ కార్నర్ సెర్చ్ ఆపరేషను ప్రతి ఇంపార్టెంట్ ఏరియాలో చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇది చేయడం జరిగింది. ఇక్కడ ఈ సంజీవ్ నగర్ కాలనీ కానీ ఆంధ్ర కాలనీ కానీ సుమారు ఒక 7 సస్పెక్ట్లు ఉన్నారు, అంటే దొంగతనం చేసేటువంటి వాళ్ళు. అలాగే 4 ఇంపార్టెంట్ రౌడీ షీటర్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు సెర్చ్ చేయడం జరిగింది. వాళ్ళల్లో 5 రౌడీ షీటర్లు ఇళ్లలో ఉన్నారు. మిగతా సస్పెక్ట్స్ కొంతమంది బయట పనులకు పోయినారు. ఇందులో భాగంగా వాళ్ళని కూడా సెర్చ్ చేయడం జరిగింది. సో ఏదేమైనా ప్రజలకి చెప్పేది ఏంటంటే మీ ద్వారా మీరు ముఖ్యంగా ఇల్లీగల్ యాక్టివిటీస్, ముఖ్యంగా గంజాయి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరుండాలి, మీ పిల్లలు ఉండాలి. ఏదున్నా కానీ పోలీసు వారికి 112కి ఫోన్ చేసి లేదా మీరు 100 చేసినా సరే వెంటనే కాల్ వస్తుంది మాకు. లేదు మీకు టౌన్ సిఐ గారికి